థ్యాంక్ యూ అండి. అండ్ నా దాము గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆఫ్టర్నూన్ మా ఏదో ఇవాళ నేను రాత్రి ప్రీమియర్ షోలు నాకు వంశీను వాసు మాట్లాడినప్పుడు ఐ వాస్ క్వైట్ ఎక్సైటెడ్. ఏంటైనా మరి రేపు పొద్దున్న సక్సెస్ మీట్లు పెడుతున్నారా ఏంటన్నా, రిలీజ్ అవ్వలేదు కదా సార్, ఎల్లుండి పెడుతున్నాం అన్నారు. సర్లే కానీ పెడితే ముందు 1 day 24 hours వాచ్ చేయడం నాకు ఎప్పుడు అలవాటే. జనరల్లీ ఏంటంటే నాకు ఆ సినిమాలు ఎప్పుడూ కూడా 48 hours వాచ్ చేస్తాడు, డజంట్ డైజెస్ట్. ఎందుకంటే ఫోన్లు చేసే వాళ్ళు చెప్తుంటారు, ఎవడేం చెప్తున్నాడు కూడా నిజం చెప్తుంటే అర్థం కాదు నాకు. ఇప్పుడు కాదు, గత 20 ఏళ్ళ నుంచి కూడా సుబ్బారావు తెలుసు ఆ విషయం. సో 48 hours వాచ్ చేద్దాంలే, గుడ్, ఇట్స్ డూయింగ్ వెల్ అనే మూడ్లోనే ఉన్నా. ఇవాళ మార్నింగ్ వంశీ మెసేజ్ చూశాను, ఎర్లీ మార్నింగ్ మెసేజ్ ఒకటి లెగ్గానే జిమ్కి వెళ్ళే ముందు జిమ్కి వచ్చిన తర్వాత చూస్తే ఏంటిది అని చెప్పి నేను కాల్డ్ వంశీకి చేయలే, నాకు వాసు మిస్ కాల్ ఉంది. దెన్ వాసు, ఐ స్పోక్ టు వాసు. ఏంటి వాసు అంటే మెసేజ్ పెట్టాడే ఏంటంటే, దెన్ వాసు ఎక్స్ప్లెయిన్ ద హోల్ థింగ్ టు మీ, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సరే వంశీ మీకు చెప్పాల్సింది చెప్పాడు. నా దగ్గర 100 ప్రూఫ్లు ఉన్నాయి యాజ్ ఆన్ డేట్. ఈ 12 hours-లో 12 hours కాదు, మార్నింగ్ 6 నుంచి ఇప్పటి వరకు ఐ హ్యావ్ అట్లీస్ట్ 50 to 60 proofs lined up. బట్ వై ఆ టైము ఆ ఎఫర్ట్ అవసరమా? ఇట్స్ నాట్ నెసరీ, నో. నిన్న ప్రీమియర్లు ఫుల్ అయినాయి, ఎక్కడ నెగిటివ్ టాక్ లేదు. ఇవాళ మార్నింగ్ వైజాగ్ కానీ ఇది కానీ మాకు అంతకుముందు ఆఫీసులు ఉండే మనుషులు ఉన్నారు, నాకెవరు అబద్ధం చెప్పరు ఆ విషయంలో, వాళ్ళకి తెలిసేది. నేను ఇప్పుడు కారుకి వస్తుంటే రామ్ సత్యనారాయణ మీ అందరికి పరిచయంగా, రామ్ సత్యనారాయణ వాడు ఫోన్ చేశాడు నాకు, అనయ్య అని చెప్పి, ఏంట్రా అంటే చెప్పాడు. సో ఆల్ దీస్ ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు, ఇంత కష్టం అంటే నేను అంట కదా, కంటెంట్ కష్టపడి పర్ఫెక్ట్గా తీసి ఒక ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇవ్వాలని దాని తర్వాత అది మన స్టైల్లో చెప్పింది. దాని తర్వాత నాకున్న బిజీకో నాకున్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంటెడ్ మై బ్రదర్స్ టు హ్యాండిల్ ద నెక్స్ట్ ఫేజ్, మార్కెటింగ్ అండ్ రిలీజ్. వాళ్ళు అది పర్ఫెక్ట్గా వెళ్ళింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద వర్క్, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. దాన్ని చేసిన మీరు, వాళ్ళు చేసిన దాన్ని మీరు కరెక్ట్గా తీసుకెళ్ళారు జనంలోకి. దాని రిజల్టే నిన్న ప్రీమియర్లు ఫుల్ అవటం, లేకపోతే ఆ సినిమా ఎందుకు ఫుల్ అవుతుందండి? ఒక చిన్న సినిమా, ఇన్ని సినిమాలు చూస్తారు కదా, అయినాయి ఎప్పుడన్నా ఎక్స్ట్రా ప్రీమియర్లు అడిగి వేయించుకున్నారు ఎవరన్నా? ఇదేది కావాలని చేయలేదే. ఇట్లాంటి కావాలని మాట్లాడతాలు ఊనే అంటే లేని చెప్పటాలు నాకు చేత కాదు, నేను చేయలేదు ఇన్నేళ్ళు కూడా, చేయను కూడా. కానీ అప్పుడు ఇంత చూసి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసే టైంకి ఇందాక శ్రీనివాస్ చెప్పింది ఎవ్రీ పాయింట్ ఈజ్ రైట్. మేబీ దట్ ఇమోషన్, అందరూ పని చేస్తున్నాం కదా, అందరికీ ఉంటాయి అందరికీ. బట్ వాట్ ఈ స్పోక్, ప్రతి ఒక్క టెక్నీషియన్ దీంట్లో పని చేసినాడు అదే స్టేజ్లో ఉన్నాడు. ఎవరో పెద్ద పెద్ద పేర్లు టెక్నీషియన్ సెటిల్ అయిన పేర్లు కాదు, వాళ్ళు కోరుకునేది ఒక సినిమా హిట్ అవుతే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందని. దీనికి నిన్న మధ్యాహ్నం అంటే ప్రీమియర్లకు ముందు సీను నాకు ఒక ఆర్టికల్ పంపించాడు. ఓకేనా, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, బట్ సీనియర్ జర్నలిస్టులు నేను రేపు ఎప్పుడు పిలుస్తాను. ఓకేనా, ఆర్టికల్ సమ్ మెసేజ్ వాట్ ఎవర్ దట్ డిజిటల్ పేపర్ ఆర్టికల్ ఆర్ సంథింగ్. A very well-known company, well-known జర్నలిస్ట్ చేసాడు, నాకు తెలియదు అది ఎవరు రాశారు, కనుక్కుందాం. సినిమా రిలీజ్ కాలేదు, మనం ప్రమోషన్లు చేస్తున్నాం, సరదాగా ప్రమోషన్లో ఒకరికొకరు నవ్వుకుంటున్నాం కదా, ఏంటి నీ ప్రమోషన్లు నీ ఈవెంట్లు ఏంటని మేము అంటున్నాం కదా, అన్ని జనాలకు సరదాగా చేసుకుంటూ వెళ్తున్నాం, ఎక్కడా కూడా మాకు ఏమి. అట్లాంటిది ఈ సినిమా జనానికి తెలుసా, అది క్వశ్చన్ మార్క్. ఏమండి, జనం నిజంగా దీని గురించి ఆలోచిస్తున్నారా? వాట్ షిట్ ఇస్ దట్? నాకు ఇది అలవాటే, ఎందుకంటే నాకు కళ్యాణ వైభవ సినిమాకి ఏ సిమిలర్ థింగ్ హ్యాపెండ్. సినిమా సెన్సార్ కూడా అవ్వలేదు, వీళ్ళు రివ్యూ రాశారండి ఆ సినిమా గురించి. అప్పుడు వేరే ఇష్యూ అది. నేను అప్పుడే చెప్పే వీళ్ళందరికి కూడా, ఏంట్రా ఇంత దిగజారిపోతున్నారని చెప్పి. దేనికి? వాట్ ఫార్? ఎవరిని ఉద్ధరిద్దామని?
పోని ఆ జర్నలిజం లాస్ట్ టైం పెట్టాం మీటింగు, ఏంటయ్యా కొన్ని ఎథికల్ జర్నలిజం ఉంటుంది, జర్నలిజం స్పెల్లింగ్ తెలియని జర్నలిస్ట్ అవుతున్నారు, ఏంట్రా ఇది, కొంచెం సెట్ రైట్ చేయండి సుబ్బారావు, మీరు అందరూ సీనియర్స్ ఉన్నారని చెప్పి. ఇదే వాట్ ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? ఏమొస్తుంది? నాకు నిజంగా అర్థం కావట్లా. అది అయిపోతే పొద్దున్న ఇది. నాకు ట్రెడిషనల్ పబ్లిసిటీ అలవాటండి, ఓకేనా? నిజంగా చెప్తున్నాను, ఈ సోషల్ మీడియా అండ్ వాట్ యూ కాల్ దిస్ డిజిటల్ మార్కెటింగ్, ఐఎమ్ నాట్ దట్ గుడ్. ఈ 2 yearsలో నేను ఎడ్యుకేట్ అవుతానని ఎన్ని ఎడ్యుకేట్ అయ్యాను. దీంట్లో మా యంగర్ బ్రదర్స్ దే ఆర్ గుడ్. వాళ్ళకి అప్పచెప్ప కారణం అది.